మెగా వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. ఇక ఈయన చేసిన సినిమాలు సూపర్ సక్సెస్ అవ్వడంతో పాటు ఆయన గ్లోబల్ స్టార్ గా కూడా అవతరించాడు. ముఖ్యంగా రంగస్థలం సినిమాతో ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన పాన్ ఇండియా రేంజ్ లో చేసిన RRR సినిమా అయితే ప్రేక్షకులకు విపరీతంగా నచ్చడంతో పాటు ఆయన క్యారెక్టర్ కూడా సినిమాలో చాలా కొత్తగా ఉంటుంది. దీంతో ఆయన నటించిన ప్రతి సినిమా కూడా మంచి హైప్ ని క్రియేట్ చేసుకుంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అలాగే మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా వచ్చిన మరో హీరో అల్లు అర్జున్. ఆయన ప్రస్తుతం అల్లు ఫ్యామిలీ, అల్లు ఆర్మీ అని చెప్పుకుంటున్నప్పటికీ ఈయన చిరంజీవి అండతోనే ఇండస్ట్రీకి వచ్చాడు. చిరంజీవి పేరు చెప్పుకొనే ఇండస్ట్రీలో ఎదిగాడు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ సక్సెస్ అయింది. ప్రస్తుతం పుష్ప 2 చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఒక న్యూస్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అదేంటి అంటే రామ్ చరణ్, అల్లు అర్జున్ కాంబోలో ఒక మల్టీ స్టారర్ సినిమా రాబోతున్నట్టుగా తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించనున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే వీళ్ళ కాంబినేషన్ లో ఇంతకు ముందు ఎవడు అనే సినిమా వచ్చింది. అయినప్పటికీ అందులో ఇద్దరూ కలిసి మాత్రం నటించలేదు. ఒక 15 నిమిషాల పాత్ర కోసం అల్లు అర్జున్ సినిమాలో నటించాడు. అయినప్పటికీ ఈ సినిమాలో తను పోషించిన పాత్రకి కూడా చాలా మంచి పేరు వచ్చింది. ఇక ఇప్పుడు ఇద్దరు కూడా పాన్ ఇండియా రేంజ్ లో మంచి సక్సెస్ లను అందుకున్నారు. కాబట్టి వీళ్ళ కాంబోలో ఒక భారీ మల్టీ స్టారర్ సినిమా రాబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇందులో అల్లు అర్జున్ విలన్ పాత్రలో నటించబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే విలన్ పాత్రకి కూడా చాలా ప్రాధాన్యత ఉండటంతో ఆయనే కావాలని ఆ క్యారెక్టర్ ని ఎంచుకొని మరి ఈ సినిమా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాకి సుకుమార్ డైరెక్టర్ గా వ్యవహరించే అవకాశం ఉంది అని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.